రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు మాకు చెప్పాలక్కర్లేదా ఈ రాష్ట్ర ప్రజలకి? మాకు చెప్పరా? అసలు ఎంతకెళ్ళి ఆగుతుంది ఇది? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే 2029కి బేసిక్ క్యాపిటల్ పూర్తి చేస్తాం. అంటే 5 సచివాలయ బిల్డింగ్లు, అంటే సెక్రటరేటు, అసెంబ్లీ, జడ్జి గారు, కోర్టు, హైకోర్టు, ఈ 3 పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. బేసిక్ క్యాపిటల్కే మీరు 56,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చేస్తే బేసిక్ క్యాపిటల్కే, మరి నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ట్రంక్ రోడ్స్ వేయాలి కదా, ట్రంక్ కనెక్టివిటీ కావాలి కదా, అలాగే ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకున్నటువంటి భూములు రైతులకి పొలాలకి అన్నిటికి కూడా వాళ్ళ ప్లాట్లన్నిటికి కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. మరి ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్కి డబ్బులు ఎంత చెప్పరా మాకు? అసలు ఎల్పిఎస్ డెవలప్మెంట్లకి ఎంత అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములకి, ఇచ్చిన ప్లాట్లకి, రోడ్లకి, డ్రైన్లకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అవుతుంది? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి ఎంత అవుతుంది? ఏం మాకు చెప్పక ఎవరికి చెప్తారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలం కదా మీ ఓనర్లం. మాకు చెప్పకుండా మా జేబుకు చిల్లేయటం ఏంటి? మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు తేయటం ఏంటి? ఎంత తెస్తారో కూడా చెప్పరా? ఇంకా పైగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? నిన్న నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు గొంతుకు, నారాయణ గారు అంటే ఆయన గుండెకాయ, ఆయన చెప్తాడు ఏమని, జగన్ పిచ్చోడయా, జగన్ ఒక తుగ్లక్కయ్యా. మరి నువ్వెవడు? చంద్రబాబు ఎవరు? మీకన్నా తుగ్లక్కలు ఎవరున్నారు అని అడుగుతున్నా. మిమ్మల్ని మా ఊళ్ళోకి ఇంద్రలామ సుబ్బారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూపించాలా చూపించక్కర్లేదా? మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుని మిమ్మల్ని చూపించాల్సిందే. మీ మానసిక స్థితి బాగుంటే మీరు చెప్పాలి కదా మాకు.